మే ఐ కమ్ ఇన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముసలిని బాగా రెచ్చగొడుతుంది. ముసలికి ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం? వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో. అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరు ఇంకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. yes. Beautiful. Thank you. You are looking angel. ప్రియ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని
చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు. అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునిస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం. తినండి. Come in, my boy. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person.
నాట్ బ్యాడ్. ఓకే, హలో. హాయ్. బై ద బై, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకు